అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నామినేషన్ల జాతర ముగిసే సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపథ్యంలోనే పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరి చరితారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మనతో మాట్లాడడానికి మేడం, ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ఎలా జరిగింది? మీ ర్యాలీ చూస్తే పెద్ద ఎత్తున జరిగింది. ఎట్లా పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్? ఈరోజు పాణ్యం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మా నియోజకవర్గ ప్రజలంతా తరలి రావడం జరిగింది. మంచి స్పందన ఉంది. మా నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు గెలిపించుకుందామని నియోజకవర్గ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కబ్జాకారులను, ఈ రాక్షస పాలనను, ఈ అవినీతి పరులను ఇంటికి పంపించడానికి కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నారు. మాకు అంటే గత 2-3 ఏళ్ల నుంచి ఒకరిపై ఒకరు అధికార ప్రతిపక్ష పార్టీలు భూ కబ్జా చేశారంటే మీరు నిరూపించుకుంటే మీరు సవాళ్ళు చేసుకున్నారు, ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. ఒట్లే యాగంటి క్షేత్రంలో తేల్చుకుందాం అన్నారు, కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు. ఎలా రిజల్ట్ ఉండబోతుంది? నియోజకవర్గ ప్రజలందరికీ కబ్జాలు అందరికీ తెలుసు. ఈ వైసీపీ అభ్యర్థి వచ్చిన తర్వాత ఎంత భూ కబ్జాలు అయినాయి, ఎంత ఎర్రమట్టి తోలుకున్నారు, ఎంత నల్ల మట్టి కబ్జా అయిపోయింది, గ్రావెల్ అయిపోయింది, ఇసుక అయిపోయింది. ప్రతి ఒక్కటి ఎవరో ఉద్యోగస్తులు సెంటు స్థలాలు తీసుకుంటే కూడా అవి కూడా కన్నుబడి వాటిని కూడా లాగేసుకున్నారు. ఈరోజు పచ్చటి పొలాలు కనిపిస్తే కూడా కబ్జాలు చేసుకున్నారు. కాబట్టి విసిగి వేసారిపోయినారు. ఇదొక్కటే కాదు, నియోజకవర్గ ప్రజలంతా భయభ్రాంతులతో ఉన్నారు. తప్పు అని ప్రశ్నిస్తే కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులని భయపడతారు, ఎన్ని రోజులు ఈ బానిసలుగా ఉంటారు. కాబట్టి మీలో ముందుకు రండి. ఇటువంటి కబ్జాకోర్లను, ఇటువంటి రాక్షస పాలనను అంతమొందించడానికి మీరందరూ ఆలోచించి ఓటేయమని కూడా నేను మా నియోజకవర్గ ప్రజలందరికీ కోరుతా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? అంటే ఏమాత్రం అభివృద్ధి చెందిందో మీకే తెలుసు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. ఏదో బటన్ నొక్కుతున్నా నేను పథకాలన్నీ వాళ్ళకు పోతూ ఉన్నాయి. అది తప్పనిస్తే ఏది అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు అంటే వైసీపీ అభ్యర్థులు, ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు మాత్రం బాగా అభివృద్ధి చెందారు. మా నియోజకవర్గం మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదు. అంటే మీ నియోజకవర్గ అభివృద్ధి కోసము మీతో ఉన్నటువంటి ప్రత్యేక అజెండా ఏమైనా? మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక అజెండా ఏర్పాటు చేశాము. ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నిటిని తీరుస్తామని, ముఖ్యంగా ఇరిగేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎంతోమందికి ఇళ్ల స్థలాలు లేవు. వాటన్నిటికీ టిడ్కో ఇల్లు కూడా కట్టించినవి అట్లే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత వాటికి పంచే కార్యక్రమం చేస్తాము. ముఖ్యంగా ఈరోజు చదువుకున్న యువకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడము. అంతేకాకుండా మా పాణ్యం కర్నూలుకి సంబంధించి 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులకి తాగునీటి సమస్య, రోజు వాటర్ రాదు, డే బై డే వస్తుంది. దీనికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా రోజు నీళ్ళు వచ్చే రకంగా మేము కృషి చేస్తాం. కూటమి అభ్యర్థికి ఎందుకు ఓటేయాలంటే, ఇప్పుడు వేసిన వైసీపీ అభ్యర్థికి ఓటు అడగడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడనే అన్నా క్యాంటీన్, మనం ఇక్కడే పక్కనే నిల్చున్నాం. పేదలకు 5 రూపాయలకు భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేయడం జరిగింది. మరి వైసీపీ అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలి? మేము కూటమి అభ్యర్థిగా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మా నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, అవినీతి రాక్షస పాలన ఎక్కువైపోయింది. వాళ్ళ ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, వాళ్ళకు స్వేచ్ఛ లేదు. అంతేకాకుండా ఈరోజు అభివృద్ధి లేదు. వాళ్ళు మాత్రం బాగా అభివృద్ధి చెందుతూ నియోజకవర్గాన్ని ఎక్కడ స్థలాలున్నా మొత్తం కబ్జాలు చేసినారు. ఇటువంటి రాక్షస పాలనను, ఇటువంటి నిరంకుశ పాలనను అంతమొందించాలంటే మీరు ఆలోచించి ఓటేయండి. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. మేము అధికారంలోకి వస్తే నియోజకవర్గం అంతా ప్రశాంతంగా అభివృద్ధి పేరుతో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాము. కాబట్టి ఎవరు వస్తే నియోజకవర్గము అభివృద్ధి పదంలో నడుస్తుందో, ఎవరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయో, అలాగే వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయో ఆలోచించి ఓటేయమని కూడా నేను నా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతా ఉన్నా.
పాండ్య నియోజకవర్గ ప్రజలు ఒకటే ఆలోచించాలి, విజ్ఞతతో ఓటేయండి. వచ్చేటువంటి ప్రభుత్వ హయాంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే, భూ కబ్జాలు జరగకుండా అడ్డుకోవాలంటే తప్పనిసరిగా టీడీపీ పార్టీకి గెలిపించండి. ఆ రకంగా అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నాను గౌరవ చరిత్ర. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.